இருக்கிறார். సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నందున ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. அவர் சர்வ வல்லமையுள்ள தேவனாய் இருக்கிறபடியால் அவராலே முடியாத காரியம் என்று ஒன்றும் இல்லை. ఎవరంతా ఆయన పాదాల దగ్గరికి పోయి ఎవరెல்லாம் அவருடைய பாதத்தருகே போய் ఎవరంతా ఆయనకి మొర పెడతారో அவருக்கு முறையிடுவார்களோ ప్రతి ఒక్కరి ప్రార్థనని ఆలకించే దేవుడు మన యొక్క దేవుడు. எல்லாருடைய ஜெபத்தை கேட்கிற தேவன் நம்முடைய தேவனாய் இருக்கிறார். భూలోకములో ఉండినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనని దేవుని యొక్క చెవులు వింటూ ఉన్నదంటే ఆయన ఎంత గొప్ప బలము కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క చెవులు ఎంత శక్తి కలిగినటువంటి చెవులో వినండి. எல்லா ஜனங்களும் தேவனுக்கு முறையிடுகிறார்கள். அவருடைய எல்லா ஜெபத்தையும் தேவன் கேட்கிறார் என்று சொன்னால் அவர் எவ்வளவு வல்லமை படைத்த தேவன் என்று நீங்கள் தெரிந்து கொள்ளுங்கள். ఏకకాలంలో సర్వ ప్రపంచంలో ఉండినటువంటి మూల మూలలో ఉండినటువంటి పిల్లలు ఎక్కడెక్కడి నుండి ఏదేది ప్రార్థించినా మన యొక్క దేవుడు అన్నిటినీ ఆలకించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. எல்லா ஜனங்களும் எல்லா மூலையிலிருந்து ஒரே நேரத்திலே ஜெபம் பண்ணுகிறார்கள், முறையிடுகிறார்கள். எல்லாவற்றையும் தேவன் கேட்கிறவராய் இருக்கிறார். కీర్తనలో 65వ కీర్తన 2వ వాక్యాన్ని చదవండి. సంగీతం 65వ అధికారం 2వ వచనం படிப்போமாக. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವವನೇ ನರರೆಲ್ಲರೂ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರುವರು. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు నీ యొద్దకు. మన యొక్క దేవుడు ప్రార్థనని ఆలకించే దేవుడై ఉన్నాడు. ஜெபத்தை கேட்கிறவரை மாம்சமான யாவரிடத்தில் வருவார்கள் என்று சொல்லப்படுகிறது. మన కనికరము కలిగినటువంటి దేవుడు ప్రార్థనని ఆలకించేది మాత్రమే కాక தேவனாம் செய்கிற ஜெபத்தை கேட்பது மாத்திரமில்லாமல் మన కనికరము కలిగినటువంటి దేవుడు ఆ ప్రార్థనకి ఉత్తరం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. நம்முடைய தேவன் அவருடைய ஜெபத்துக்கு பதில் கொடுக்கிறவருமாய் இருக்கிறார். మనం చేయాలి? என்ன செய்ய வேண்டும்? మనం ఆయన దగ్గరికి రావాలి. அவரிடத்துக்கு வர வேண்டும். మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనము ఏమీ లేదు ప్రభు అని మనల్ని మనం తగ్గించుకొని ఉపవాసముతో కన్నీటితో దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి దేవుని వెతకాలి. మనము తగ్గించుకొని మనల్ని శుద్ధీకరించుకొని ఉపవాసముతో కన్నీటితో వచ్చి దేవుని మనం వెతికినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రతి సమస్యకి పరిహారాన్ని మనం కనుగొనగలము.